న్యూస్. కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపుడిపై కేసు నమోదైంది. కాకినాడలో రెండో టౌన్ పోలీసులు స్టేషన్లో ప్రస్తుతం కేసు నమోదైంది. ద్వారంపుడితో పాటు 24 మందిపై కేసు నమోదు చేశారు పోలీసు అధికారులు. A1గా ద్వారంపుడి, A2గా బల్ల సూరిబాబు. ఈ నెల 2న కాకినాడలో వైసీపీ నేత సూరిబాబుకు సంబంధించిన బిల్డింగ్ కూల్చేందుకు అధికారులు ప్రయత్నించారు. కూల్చివేతను అడ్డుకున్నారు ద్వారంపుడి చంద్రశేఖర్. ఇక విధులకు ఆటంకం కలిగించారని ద్వారంపుడిపై అధికారులు ఫిర్యాదు చేశారు. ఇక అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసు అధికారులు. సో 2 రోజులుగా పెద్ద ఎత్తున వివాదం జరుగుతోంది. ద్వారంపుడికి సంబంధించినటువంటి అనుచరుడి అక్రమ కట్టడాలకు సంబంధించి అధికారులు కూల్చివేసేందుకు వెళ్ళిన నేపథ్యంలోనే అక్కడ అధికారులు అడ్డుకున్నారు. ద్వారంపుడి ఏకంగా వారిని వారించారు. పెద్ద ఎత్తున ఆయన వెంట తన అనుచరులు కూడా వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికారులకు ద్వారంపుడి మధ్య తోపులాట కూడా జరిగింది. ఇక అధికారుల విధులకు ఆటంకం కలిగించే అధికారుల మీద దాడి చేశారన్న ఒక నేపథ్యంలో సుమారుగా 24 మంది మీద కేసు నమోదైంది. ఒకసారి పెద్ద ఎత్తున కలకలం రేపిందని చెప్పాలి కాకినాడ జిల్లాలో ఈ సంఘటన. ఒక్కసారిగా అందరినీ కింద దించండి. కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపుడిపై కేసు నమోదైన అంశం ఒక్కసారిగా సంచలనం రేపుతోంది. ఆయన అనుచరుడు యొక్క అక్రమ కట్టడాలను కూల్చేందుకు పోలీసు అధికారులు ఇతర అధికారులు రావడంతో వారు అడ్డుకునేందుకు ద్వారంపుడి ప్రయత్నం చేశారు. ఆయనతో పాటుగా సుమారుగా ఆయన అనుచరులు 24 మంది కూడా అధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న విషయంలో వారిపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి తాజా సమాచార ప్రతినిధి ప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ ప్రకాష్, సో ద్వారంపుడిపై కేసు నమోదైన తెలుస్తోంది. A1గా ద్వారంపుడిని, A2గా బల్లా సూరిబాబుని జోడిస్తూ ఎఫ్ఐఆర్ నమోదైన తెలుస్తోంది. సో అప్డేట్స్ ఏంటి, వాళ్ళ రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి? ఎస్ మనోజ్, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డిపై 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని చెప్పాలి. ఎందుకంటే మున్సిపల్ అధికారులకు అయితే ప్రధానంగా విధులకు ఆటంకం కలిగించినందుకు గాను, అలాగే అతను A1 గాను, అలాగే ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి A1 గాను, A2గా బల్లా సూరిబాబును కూడా చేర్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే దీనికి గల కారణం చూసుకుంటే 2వ తేదీన జరిగినటువంటి ఏదైతే రాజ్యలక్ష్మి నగర్ లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా కట్టడాలు జరిగాయంటూ అనధికారంగా ఉన్నటువంటి కట్టడాలపై అధికారులు అయితే కొరడా జులిపించారు. అందులో భాగంగా ప్రధాన అనుచరుడు ద్వారంపుడి అనుచరుడు ఎవరైతే ఉన్నారో బల్లా సూరిబాబుకు సంబంధించినటువంటి బిల్డింగ్ అయితే 2వ అంతస్తుకు సంబంధించినటువంటి ఎటువంటి పర్మిషన్ లేకుండా కట్టారని నోటీసులు కూడా జారీ చేశారు ఈ కాకినాడ కార్పొరేషన్ అధికారులు. ఈ నేపథ్యంలో ఎటువంటి స్పందన లేకపోవడంతో అధికారులు ప్రధానంగా పోలీసు ప్రొడక్షన్ తో భారీ ఎత్తున 2వ తేదీన అయితే అక్కడ మొత్తం అన్ని కూడా కూల్చివేసిన పరిస్థితి ఉంది. మొత్తం కూల్చివేసే క్రమంలో ప్రధానంగా ఆ సిటీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా అక్కడ రావడం, అక్కడ అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలో అలాగే పోలీసులకి అలాగే ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి మధ్య అయితే తోపులాట అయితే జరిగింది. తోపులాట క్రమంలో అధికారులపై అక్కడ ఉన్నటువంటి ద్వారంపుడి అనుచరులు ప్రధానంగా 24 మంది అనుచరులు కూడా అక్కడ కూడా ఆయన వెంట రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇటుకలతో కూడా దాడి చేశారు. దాడి చేయడమే కాకుండా ప్రధానంగా ద్వారంపుడి లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో, అలాగే ద్వారంపుడిని అయితే పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో విధులకు ఆటంకం కలిగించారని దానిపై ప్రధానంగా ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి పైన, అలాగే ప్రధానంగా అనుచరుడు బల్లా సూరిబాబు పైనతో పాటు 24 మందిపై కూడా కేసు నమోదు చేయడం ఇప్పుడు కాకినాడ వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పాలి. ముఖ్యంగా మనకి చూసుకుంటే కేసు అండర్ సెక్షన్ ఏదైతే ఉందో 132 RW/3/5 గా చేశారు. దీనిపై ఇంకా పలు సెక్షన్లు అంటే విధులకు ఆటంకం కలిగించినట్టుగా ప్రధానంగా దీనిపై కూడా కేసు నమోదు చేయడంతో ఆ ద్వారంపుడిపై ప్రధానంగా పోలీసులు కూడా నోటీసులు గతంలో జారీ చేసినప్పటికీ పట్టించుకోలేదని ప్రధానంగా ఈ కాకినాడలో ఇప్పుడు కేసు నమోదు హాట్ టాపిక్ గా మారింది అని చెప్పవచ్చు మనోజ్. ప్రకాష్,
ద్వారంపూడి రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి? అంటే ఆయన ఏమంటున్నారు, అక్రమ కట్టడాలంటూ కూడా అధికారులు కూల్చివేసే నేపథ్యంలో అక్కడ అడ్డుకోవడం జరిగింది. సో ఆయన రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి? ఎస్, అంటే గతంలో అన్ని పూర్తిగా పర్మిషన్లు ఇచ్చిన తర్వాతే మా కట్టడాలు మొదలు పెట్టారు. ఇది ఏ విధంగా పడగొడతారని ద్వారంపూడే స్వయంగా ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళడం, ఆ యొక్క కట్టడాలు ఏవైతే ఉన్నాయో కట్టడం యొక్క బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అలాగే ఎటువంటి పర్మిషన్ లేకుండా ఏ విధంగా కడతారని చెప్పేసి అన్నారు. దీనిపై వెళ్ళి దానిపై లీగల్ గా వెళ్తామంటూ ఒక పక్కన ద్వారంపూడి అనుచరులు కాబట్టి ద్వారంపూడి కూడా చెప్పడం జరుగుతుంది. స్వయంగా అక్కడ ద్వారంపూడే స్వయంగా రావడం, వచ్చి ఈ యొక్క ప్రధానంగా అధికారుల పైన వాళ్ళపై కూడా దాడి చేయడం అనేది ప్రధానంగా కూడా హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. మనం విజువల్ మనం చూస్తుంటే అక్కడ ద్వారంపూడి వాళ్ళపై తోచుకుని వాళ్ళందరూ కూడా పైకి వెళ్లే ప్రయత్నం అయితే చేశారు. ఆ క్రమంలోనే గొడవ అయితే జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా మేము లీగల్ గా ముందుకు వెళ్తామంటూ అక్కడి నుంచి ఆ వెళ్ళిపోవడం జరిగింది. అంతా కూడా కక్ష సాధింపుగానే చేస్తున్నారు. పక్కన ద్వారంపూడి అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మనం ప్రధానంగా చూస్తూ మనం గత కొన్నాళ్ళ నుంచి కూడా మన కాకినాడ హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. ఎందుకంటే ద్వారంపూడికి సంబంధించినటువంటి కొన్ని రైస్ మిల్లులో కూడా గత కొన్నాళ్ళ నుంచి అలాగే గొడవలు ఏదైతుందో గొడవల్లో తన అనుచరులకు సంబంధించిన దానిపై కూడా దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ విధంగా కక్ష సాధింపు సేవలు చేస్తున్నారని ఏదైతే ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ విధంగానే ఈ యొక్క బిల్డింగ్ పూడ్చివేత కావచ్చు, అలాగే నార్టెక్ కేసు కావచ్చు, అలాగే A1 గా ద్వారంపూడి చంద్రశేఖర్ పెట్టడం, A2 బల్లా సూర్యభవన్ పెట్టడం కూడా ఇప్పుడంతా కూడా 24 మందిపై కేసు నమోదవడం మొత్తం కాకినాడ వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. మనోజ్. రైట్ ప్రకాష్. కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై కేసు నమోదైంది. కాకినాడ 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ద్వారంపూడి నెల 2వ తేదీన తన అనుచరుడైనటువంటి బల్ల సూరిబాబు ఇంటికి సంబంధించి 2వ అంతస్తు పర్మిషన్ లేదంటూ అధికారులు వచ్చి దాన్ని కొంత నిలువరించి కూల్చివేసే ప్రయత్నంలో భాగంగా రావడంతో ద్వారంపూడి అక్కడికి వచ్చి అధికారులు అడ్డుకోవడం జరిగింది. దీంతో అక్కడ ఒకరిమై ఒకరు తోపులాట కూడా గురైంది. వాగ్వాదన కూడా చోటు చేసుకున్న పరిస్థితి పడింది. దీంతో పోలీస్ అధికారుల ఫిర్యాదుతోని ద్వారంపూడిపై కేసు నమోదు చేశారు. A1 గా ద్వారంపూడిని, తర్వాత A2 గా బల్ల సూరిబాబుని నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సో 24 మందిని జోడిస్తూ ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కాకినాడ జిల్లాలో సంచలనం రేపుతున్న పరిస్థితి కనబడుతోంది.